ఇదే పాల్గొన్న శుద్ధ దశమి నాడు యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం కూడా ప్రారంభమవుతుంది. రథోత్సవంలో విహరిస్తున్న స్వామివారిని దర్శించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? యాదగిరి నరసింహం నమామ్యహం, యాదాద్రి నరసింహం మహానుభావుడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని పెద్దవాళ్ళు చెప్తారు. రథస్థం, రథములో ఉన్నటువంటి కేశవుణ్ణి గనక చూస్తే పునర్జన్మ మళ్ళీ ఉండదుట, మళ్ళీ జన్మ ఎత్తటం అంటూ ఉండదు. కేశవుడన్నా నారాయణుడన్నా నరసింహుడన్నా ఒకరే కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆ యాదగిరిగుట్ట, ఆ యాదాద్రిలో ఈరోజు మహిమోపేతంగా రథోత్సవం జరుగుతుంది. ఆ రథంలో ఊరేగుతున్నటువంటి ఆ నరసింహస్వామిని గనక సందర్శిస్తే పునర్జన్మ, మళ్ళీ జన్మ ఎత్తటం అంటూ మనకు ఉండదు. అదొక్కటేనా? స్వామి రథంలో ఎందుకు తిప్పుతారండి? రథ ఉత్సవము ఎందుకు జరుగుతుందంటే ఆత్మానం రథినం విద్ధి. మన శరీరం ఒక రథం అని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ శరీరం లోపల ఉన్నటువంటి రథి పరమాత్మట. కాబట్టి మన శరీరం అనేటువంటి రథంలో లోపల కూర్చున్నటువంటి రథి పరమాత్మ. ఆయన్ని అందరం సందర్శించలేం, అందరం యోగనిష్ఠులం కాలేము. అందరికీ యోగంలో లోపల ఉన్నటువంటి స్వామిని సందర్శించేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలా ఎవరైతే ధ్యానంలో తమ అంతర్నేత్రం ద్వారా భగవంతుణ్ణి సందర్శించలేరో వారందరికీ చక్కటి ఆనందం కలగ చేయటానికి అదిగో నరసింహస్వామి ఈరోజు యాదగిరి గుట్టలో ఆ రథం మీద ఊరేగుతున్నారు. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మే ఇప్పుడు బయట రథంలో తిరుగాడుతున్నారు. ఆ స్వామిని సందర్శించి మనకి ఐహిక ఆముష్మిక ముక్తిని పొందాలి. అదొక్కటేనా? ఆ రథ చక్రం తిరుగుతున్నప్పుడు లౌకికంగా కూడా చెప్పారు. ఆ రథం వెంబడి గనక మనం నడుస్తూ ఉంటే ఆ ధూళి గనక ఒంటి మీద గనక సోకితే శారీరక అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటారు. ఆ రథ చక్రానికి అంత మహిమోపేతంగా ఉన్నదని చెప్తారు. కాబట్టి రథయాత్రలో వీలున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రథచక్రం వెనకాల నడుస్తూ చక్కగా తమ జన్మల్ని చరితార్థం చేసుకునేదురుగాక ఆ నరసింహస్వామి మనందరినీ అనుగ్రహించునుగాక.